హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంట్రీ యాప్. నా పేరు ప్రాణి. ఫ్రెండ్స్, ఈరోజు మనం మిషన్ 2021లో భాగంగా టీఎస్ఎస్ఐ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికన్నా ముందు మనం ఏమేమి అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి, మనకి ఏమేమి ప్రీరిక్విసైట్స్ ఉన్నాయి, ఏమేమి ఖచ్చితంగా తెలుసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పటివరకు ఎంట్రీ యాప్ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఎంట్రీ యాప్ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా నుంచి వచ్చే అప్డేట్స్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద సెషన్. సో ఇవన్నీ పోస్ట్ కోడ్స్ అండి. 11 వచ్చేసి సివిల్ కేటగిరీకి సంబంధించింది. పోస్ట్ కోడ్ నెంబర్ 12 వచ్చేసి ఏఆర్ ఆర్మర్డ్ రిజర్వ్ అంటాము. 13 వచ్చేసి ఎస్ఏఆర్ సిపిఎల్ అంటే స్టేట్ ఆర్మర్డ్ రిజర్వ్, సిపిఎల్ అంటే సెంట్రల్ పోలీస్ లైన్స్. ఓకే, సో దీనికి మెన్ మాత్రం ఎలిజిబుల్. ఇక్కడ మెన్ అండ్ ఉమెన్ అండ్ ఇక్కడ కూడా మెన్ అండ్ విమెన్. అండ్ 14 వచ్చేసి టీఎస్ఎస్పి తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ అండి. 15 వచ్చేసి సేమ్ టీఎస్ఎస్పి men, but here it is 15th battalion. And 17 వచ్చేసి స్టేషన్ ఫైర్ ఆఫీసర్ SFO, 18 వచ్చేసి డిప్యూటీ జైలర్ అండ్ 19 వచ్చేసి అసిస్టెంట్ మ్యాట్రన్ ఇన్ పర్సన్స్. ఇది దీంట్లో కేవలం ఫీమేల్స్ మాత్రమే ఎలిజిబుల్ అండి. ఆల్రైట్, సో వెళ్దాము, డీటెయిల్గా చూద్దాము. రైట్, సో ఫీ స్ట్రక్చర్ వచ్చేసి ప్రజెంట్ మనం ఎస్ఐ దానికి సంబంధించి చూస్తున్నాం కాబట్టి సో ఎస్ఐ ఆర్ ఈక్వలెంట్ పోస్ట్కి 1000 రూపీస్ ఉంటుందండి టువర్డ్స్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ది అప్లికేషన్, ప్రాసెసింగ్ ఆఫ్ ది అప్లికేషన్, కండక్ట్ ఆఫ్ టెస్ట్ అన్నిటి కలిపి వచ్చేసి ఇది 1000 ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకి 500 రూపీస్ ఉంటుంది ఫర్ ద సేమ్ పోస్ట్స్. అండ్ మోరోవర్ ఇక్కడ రిబేట్ ఉంటుందండి, మోర్ దెన్ 1 పోస్ట్స్. సో దీంట్లో కనుక మోర్ దెన్ 1 పోస్ట్ కనుక అప్లై చేస్తే సో వాళ్ళకి 50 రూపీస్ రిబేట్ ఉంటుంది. ఎవరికి? ఈ అదర్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి, ఓసీ అండ్ బీసీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి 50 రూపీస్ రిబేట్ ఉంటుంది. అంటే ఒకదానికి 1000 అయితే మిగిలిన దానికి 950 అట్లా. ఎందుకంటే అక్కడ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది మల్టిపుల్ టైమ్స్ కండక్ట్ చేయరు, ఒకేసారి కండక్ట్ చేస్తారు. సో అదే అన్ని పోస్టులకి వ్యాలిడ్, దాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు కాబట్టి సో వాళ్ళకి మెయింటెనెన్స్ అనేది తగ్గుతుంది కాబట్టి ఒక 50 రూపీస్ అనేది రిబేట్ లాగా ఇస్తున్నారు. అదే ఎస్సీ ఎస్టీలకి రిబేట్ అనేది 100 రూపీస్ ఉంటుందండి. ఆల్రైట్, సో ఇది ఇంపార్టెంట్ థింగ్. అండ్ సో ఈ అప్లికేషన్ ఫీ కూడా వేరీ అవుతుండొచ్చు, బట్ ఇది మన ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికి అంతగా హెల్ప్ అవ్వకపోవచ్చు. రైట్, సో ఇక్కడ అదే స్పెసిఫై చేశాడు, 50 రూపీస్ రిబేట్ ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ, 100 రూపీస్ రిబేట్ ఫర్ అదర్ క్యాస్ట్స్. సో ఇదంతా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అండి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది మన నోటిఫికేషన్ అఫీషియల్గా వచ్చిన తర్వాత కూడా మనం దాన్ని క్లియర్ చేసుకోవచ్చు. బట్ దానికన్నా ముందు ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఒకటి రెడీగా పెట్టుకోండి, లేటెస్ట్ వన్. అండ్ కింద సిగ్నేచర్ చేసి ఈ టోటల్గా ఈ ఫైల్ సైజ్ అనేది 50 KB లోపు ఉండేలా చూసుకోండి, మినిమం 10 KB ఉండేలా చూసుకోండి. సో 20 to 30 KB ఉంటే బెటర్. ఆల్రైట్, సో ఇది మళ్ళీ ఎగ్జామ్ టైం వచ్చిన తర్వాత మళ్ళీ అప్పుడు చేయడం కన్నా ముందే మీ దగ్గర ఎప్పుడైనా ఉండాలి, ఏ నోటిఫికేషన్కైనా అవసరమే. సో అగైన్ ఫ్రెండ్స్, ఒకసారి మీరు ప్రిలిమ్స్ కనుక క్వాలిఫై అయితే మీరు ఈ TSLPRB వెబ్సైట్లోకి లాగిన్ అయిపోయి పార్ట్ 2కి సంబంధించిన అప్లికేషన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. దాంట్లో భాగంగా మీరు స్కాన్డ్ కాపీస్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఎప్పుడు మీరు ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత. సో ఏమేమి సర్టిఫికేట్స్ మీరు అప్లోడ్ చేయాలి అంటే SSC సర్టిఫికేట్, డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ సర్టిఫికేట్. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే వాళ్ళు 3 years డిగ్రీ పాస్ అవ్వలేదో వాళ్ళు 3 years కంప్లీట్ చేసినట్టు, 3 years చదివినట్టు వాళ్ళు బోనాఫైడ్ సర్టిఫికేట్ అయితే ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. కమ్యూనిటీ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఎవరు? ఏజ్ రిలాక్సేషన్ కోసం అని చెప్పేసి కమ్యూనిటీ సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. బీసీ వాళ్ళు నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది ఎవరికైతే రిజర్వేషన్ క్లెయిమ్ చేయాలనుకుంటున్నారో. ఏజెన్సీ ఏరియాకి సంబంధించిన వాళ్ళు లైక్ ఎస్టీ అండ్ అబొరిజినల్ ట్రైబ్, ఈ క్యాండిడేట్స్ ఈ తెగలకు చెందిన వాళ్ళు ఎక్కడైతే ఉంటారో అంటే ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్స్కి సంబంధించిన వాళ్ళు వాళ్ళ ఏజ్, వాళ్ళ హైట్స్లో కానీ లేదంటే వాళ్ళ యొక్క బాడీ మెజర్మెంట్స్లో ఏమైనా రిలాక్సేషన్ కనుక కోరుకోవాలనుకుంటే వాళ్ళు ఏజెన్సీ ఏరియా సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది, వాళ్ళు ఆయా ఏరియాస్కి సంబంధించిన వాళ్ళని చెప్పడానికి. అండ్ ఒకవేళ ఈ ఎంప్లాయీస్ కానీ గవర్నమెంట్ జాబ్ చేస్తున్న అంటే తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించిన ఎంప్లాయీస్ కానీ ఆ క్యాండిడేట్స్ కానీ వాళ్ళు సర్వీస్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అండ్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్
ఎవరైతే క్యాండిడేట్ దానికి సంబంధించిన వాళ్ళు స్పెషల్ కేటగిరీస్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఈ పారా నెంబర్ రిఫర్ చేయమని చెప్పాడు. సో ఇదంతా కూడా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు చూడొచ్చు. బట్ ఎసెన్షియల్ థింగ్స్ చూడండి. ఇన్స్ట్రక్టర్స్ ఆఫ్ ఎన్సీసీ అయితే వాళ్ళ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. దేనికి? రిలాక్సేషన్, ఏజ్ రిలాక్సేషన్కి అండ్ దేనికైతే అవసరమో దానికి. మేబీ రిజర్వేషన్ కూడా అవసరం కావచ్చు. లైక్ అంటే ఈ సర్టిఫికేట్స్ ఎప్పుడు హెల్ప్ అవుతాయంటే వెయిటేజ్ అనమాట. ఈక్వల్గా మార్క్స్ వచ్చినప్పుడు ఇట్లాంటి సర్టిఫికేట్స్ ఈ యాక్టివిటీస్ అన్నీ ఉన్న వాళ్ళని డెఫినెట్గా వాళ్ళకి ప్రియారిటీ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎక్స్ సర్వీస్ మెన్ అయితే వాళ్ళ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్ సర్టిఫికేట్ ఒకవేళ వాళ్ళు డిశ్చార్జ్ అయితే. అండ్ ఏజ్ రిలాక్సేషన్ కోసం, రిజర్వేషన్ కోసం ఇది వాళ్ళు సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అండ్ నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ ఒకవేళ కరెంట్లీ వాళ్ళు సర్వింగ్ అయితే, ఇంకా ఎక్స్ సర్వీస్ మెన్ కాకుండా వాళ్ళు ఇంకా సర్వింగ్ అయితే ఈ త్రివిధ దళాలలో వాళ్ళు సర్వింగ్ అయితే వాళ్ళు నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ నుంచి వాళ్ళ రెస్పెక్టివ్ అథారిటీ నుంచి సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. సో స్టడీ అండ్ బోనఫైడ్ సర్టిఫికేట్స్ కూడా ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా బెటర్ యూ కీప్ ఇట్ రెడీ. అండ్ ఫిజికల్ వెరిఫికేషన్ అనేది ఉంటుందండి. అంటే ఈ సర్టిఫికేట్స్ అన్నిటినీ కూడా మీరు ఫిజికల్గా పోయి వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది వాళ్ళు చెప్పిన సెంటర్స్లో, లొకేషన్స్లో. సో ఇది ఎప్పుడు ఉంటుంది? ఫైనల్ ఎగ్జామ్లో క్వాలిఫై అయిపోయిన తర్వాత. సో ఈ రౌండ్ ఉంటుందండి. సో దానిలో భాగంగా సేమ్ యాజ్ డిస్కస్డ్ ఎర్లియర్ ఎస్ఎస్సి ఆర్ మెట్రికులేషన్ సర్టిఫికేట్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ లైక్ డిగ్రీ అయిపోతే డిగ్రీ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే ఇంటర్ పాస్ సర్టిఫికేట్ అండ్ డిగ్రీ పాస్ అయిన సర్టిఫికేట్ అవసరం లేదు. డిగ్రీ 3 years చదివినట్టుగా వాళ్ళు బోనఫైడ్ ప్రొడ్యూస్ చేస్తే సరిపోతుంది. అండ్ బీసీ క్యాండిడేట్స్ వచ్చేసి వాళ్ళ ఏదైనా ఏజ్ రిలాక్సేషన్ వాళ్ళకి కావాలి అని అనుకుంటే లేదా రిజర్వేషన్ క్లెయిమ్ చేయాలి అని అనుకుంటే వాళ్ళ కమ్యూనిటీ సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అండ్ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ కూడా ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళు ఏజ్ రిలాక్సేషన్ కావాలనుకున్నా లేదా రిజర్వేషన్ కావాలనుకున్నా వాళ్ళ యొక్క కమ్యూనిటీ సర్టిఫికేట్ అయితే ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది బై తెలంగాణ గవర్నమెంట్. అండ్ ఈ త్రివిధ దళాలకు సంబంధించిన వాళ్ళు వాళ్ళ యొక్క హైయర్ అథారిటీస్ నుంచి సర్టిఫికేట్స్ ఫ్రమ్ ది కాంపిటెంట్ అథారిటీ వాళ్ళైతే ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ ఏరియాస్లో ఏజెన్సీ ఏరియాస్లో ఉన్న వాళ్ళు ఇంతకుముందు డిస్కస్ చేసినట్టుగా వాళ్ళైతే రెసిడెంట్ సర్టిఫికేట్ని ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ థింగ్స్. అండ్ ఇవన్నీ కూడా జస్ట్ హ్యావ్ అ లుక్ ఎట్ ఇట్. ఇవన్నీ కూడా సర్టిఫికేట్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేయాల్సింది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ సర్వీస్ మెన్ అనుకోండి, లేదా మెరిటోరియస్ స్పోర్ట్స్ అంటే స్పోర్ట్స్లో ఎక్సెల్ చేసిన వాళ్ళు కానివ్వండి, వాళ్ళకి సర్టిఫికేట్స్ ఉంటే అవి ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే దానికి కూడా వెయిటేజ్ ఉంటుంది. సో మోర్ ఓవర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే విమెన్కి 33.33% రిజర్వేషన్ ఉంటుంది. అంటే 1/3 ఆఫ్ ద పోస్ట్స్ రిజర్వేషన్ ఉంటుంది. దేనికి అంటే పోస్ట్ కోడ్ నెంబర్ 11 అంటే సివిల్ కేటగిరీలో మెన్ అండ్ విమెన్ ఉంది, అవునా? సో దాంట్లో విమెన్కి 33.33% రిజర్వేషన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 300 పోస్టులు ఉన్నాయి అంటే దాంట్లో 100 పోస్టులు అనేవి విమెన్కి రిజర్వ్ చేయబడి ఉంటాయి. దీంట్లో సివిల్ కేటగిరీకి సంబంధించిన పోస్టులు. అలాగే 10% రిజర్వేషన్ ఉంటుంది దీంట్లో పోస్ట్ కోడ్ నెంబర్ 12 అంటే ఏఆర్ ఆర్మడ్ రిజర్వ్లో వాళ్ళకి 10% పోస్టులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 100 పోస్టులు ఉన్న ఏఆర్ కేటగిరీలో అంటే దాంట్లో 10 అంటే 10% అంటే 10 వాళ్ళకి అలొకేట్ చేయబడి ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దీంట్లో కనుక చూసుకుంటే వాళ్ళు 300 పోస్టులలో 100 పోస్టులు వాళ్ళకి ఫిల్ అయి ఉంటాయి. బట్ ఒకవేళ విమెన్ ఎవరైతే మనకి అపియర్ అవుతున్నారో టెస్ట్లో వాళ్ళు కనుక ఈ 100 మందిలో కొంతమంది మాత్రమే ఫిల్ అయిపోయి ఇంకా చాలామంది ఎలిజిబుల్ కాలేదనుకోండి, మిగిలిన వాళ్ళు ఎలిజిబుల్ కాలేదనుకోండి, అంటే వాళ్ళ అర్హత లేని వాళ్ళు ఉన్నారనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? వాటిని నెక్స్ట్ నోటిఫికేషన్ వరకు ఆపరు, నెక్స్ట్ నోటిఫికేషన్కి క్యారీ ఫార్వర్డ్ చేయరు. వాటిని ఏం చేస్తారు అంటే ఇదే నోటిఫికేషన్లో మెయిల్స్ ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళతో భర్తీ చేయడం జరుగుతుంది. ఆల్రైట్, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వెళ్ళిపోదాము. అండ్ సో ఇక్కడ ఫర్ ద పోస్ట్ కోడ్ నెంబర్స్ 11 and 12 బోత్ మెన్ అండ్ విమెన్ ఆర్ ఎలిజిబుల్. అంటే సివిల్ అండ్ ఏఆర్ ఈ రెండింటి కూడా మెన్ అండ్ విమెన్ ఆర్ ఎలిజిబుల్. అండ్ పోస్ట్ కోడ్ నెంబర్ 13 to 15 and 17 and 18. See here. 13 to 15 అంటే ఎస్ఏఆర్ సిపిఎల్ అంటే ఏంటండి? స్టేట్ ఆర్మ్డ్ రిజర్వ్. సిపిఎల్ అంటే సెంట్రల్ పోలీస్ లైన్స్. సో ఈ కేటగిరీకి చెందిన వాళ్ళు, అలాగే టీఎస్ఎస్పి అంటే తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు, అండ్ ఈ 15th బెటాలియన్ ఈ పర్టికులర్ కేటగిరీస్కి చెందిన వాళ్ళు, అలాగే
17 and 18 చూసుకుంటే మనము ఇక్కడ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ అండ్ డిప్యూటీ జైలర్. సో ఈ కేటగిరీస్కి చెందిన వాళ్ళు కేవలం మెయిల్స్ మాత్రమే ఎలిజిబుల్ అని ఇవ్వడం జరిగింది. ఆల్రైట్. అండ్ ఏజ్ లిమిట్ చూద్దాము. ఇప్పుడు పోస్ట్ కోడ్ నెంబర్ 11 to 15. 11 to 15 అంటే మనకి ఏమొస్తుంది, సివిల్ వస్తుంది, ఏఆర్ కేటగిరీ వస్తుంది, ఎస్ఏఆర్ సిపిఎల్ వస్తుంది, అండ్ టీఎస్ఎస్పిలో ఉన్న 2 కేటగిరీస్ వస్తుంది, 15th బెటాలియన్ అండ్ దిస్ వన్. సో ఇవన్నీ కూడా వాళ్ళకి మినిమం ఏజ్ వచ్చేసి 21 years ఉండాలి అండ్ మ్యాక్సిమం వచ్చేసి 25 years ఉండాలి. మినిమం 21 ఉండాలి, 21 కన్నా తక్కువ ఉంటే ఎలిజిబుల్ కాదు, మ్యాక్సిమం 25, అంటే 25 కూడా రాకూడదు, 25 లోపే ఉండాలి వాళ్ళు స్పెసిఫై చేసిన డేట్లు ఏవైతే ఉన్నాయో. అంటే నోటిఫికేషన్లో క్లియర్గా మీకు స్పెసిఫై చేస్తారు, ఇంకా నోటిఫికేషన్ రాలేదు కాబట్టి సో మీరు ఈ రేంజ్లో ఉంటే యూ కెన్ స్టార్ట్ ప్రిపేరింగ్. అండ్ మోరోవర్ అండ్ పోస్ట్ కోడ్ నెంబర్ 17 కనుక చూస్తే, పోస్ట్ కోడ్ నెంబర్ 17 మనకి ఎస్ఎఫ్ఓ అవుతుంది, లైక్ స్టేషన్ ఫైర్ ఆఫీసర్. స్టేషన్ ఫైర్ ఆఫీసర్ అండి. సో ఇది మినిమం ఆఫ్ 18 years ఉండాలి అండ్ మ్యాక్సిమం వచ్చేసి 30 years ఉండాలి. అంటే 30 years కూడా మనకి ఇంకా రాకూడదు, 30 years లోపే ఉండాలి. సో అది పోస్ట్ కోడ్ నెంబర్ 17కి సంబంధించింది. పోస్ట్ కోడ్ నెంబర్ 18 అంటే మనకు తెలుసు అది డిప్యూటీ జైలర్కి సంబంధించింది. సో డిప్యూటీ జైలర్ వచ్చేసి మినిమం 21 years ఉండాలి అండ్ మ్యాక్సిమం వచ్చేసి 30 years, అంటే 30 years లోపే ఉండాలి, 30 years కూడా పడకూడదు. అండ్ పోస్ట్ కోడ్ నెంబర్ 19 వచ్చేసి అసిస్టెంట్ మ్యాట్రన్, ఓన్లీ విమెన్ ఎలిజిబుల్ అండి, దీనికి ఓన్లీ విమెన్ మాత్రమే అర్హులు. సో మినిమం ఏజ్ వచ్చేసి 21 years ఉండాలి, మ్యాక్సిమం వచ్చేసి 25 లోపే ఉండాలి, 25 కూడా అటైన్ అవ్వకూడదు. అండ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందండి, ఎవరికి బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి రిజర్వేషన్ ఉంటుంది, అంటే వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, అంటే 5 years అప్ టు 5 years వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో ఈ పోస్ట్ కోడ్స్ చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాళ్ళకి మ్యాక్సిమం అప్పర్ ఏజ్ వచ్చేసి 25 years, బట్ ఏజ్ రిలాక్సేషన్ కనుక వాళ్ళు క్లెయిమ్ చేయాలనుకుంటే ఇంకా 5 years ఎక్స్ట్రా అవుతుంది, అంటే 30 years. సో అప్పుడు వాళ్ళకి టోటల్ ఏజ్ రేంజ్ ఎంత ఉంటుందండి, వయోపరిమితి 21 నుంచి 30 వరకు, అంటే 30 లోపు వాళ్ళు ఎలిజిబుల్. ఈ పోస్టులు చూసుకుంటే 18 నుంచి 35 లోపు వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. సో ఈ పోస్టులు చూసుకుంటే 21 నుంచి 35 లోపు వాళ్ళు ఎలిజిబుల్. సో అలా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఈ కేటగిరీస్కి చెందిన వాళ్ళకి అడ్వాంటేజ్. ఆల్రైట్. సో మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూద్దాము. సో ఇది ఎస్ఐకి సంబంధించిన పోస్టుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఆల్ అదర్ కేటగిరీస్కి వచ్చేసి డిగ్రీ అనేది ఖచ్చితంగా పాస్ అవ్వాలి, ఆల్రైట్. సో డిగ్రీ పాస్ అయినట్టుగా వాళ్ళ దగ్గర సర్టిఫికేట్ మనము ప్రొవైడ్ చేయాలి. అలా కాకుండా ఎస్సీ ఎస్టీ కేటగిరీస్కి చెందిన వాళ్ళు ఉన్నారనుకోండి, ఎస్సీ ఆర్ ఎస్టీ కేటగిరీస్కి చెందిన వాళ్ళు వీళ్ళు డిగ్రీ 3 years చదివితే సరిపోతుంది. అలా చదివినట్టు వాళ్ళు బోనాఫైడ్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేస్తే సరిపోతుంది. అండ్ వీళ్ళకైతే పక్కా ఏముండాలి అంటే ఇంటర్ పాస్ అయినట్టు సర్టిఫికేట్ చూపించాలి, ఇంటర్ పాస్ అవ్వాలి. డిగ్రీ పాస్ అవ్వకపోయినా పర్లేదు కానీ 3 years ఖచ్చితంగా చదివినట్టు బోనాఫైడ్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేస్తే సరిపోతుంది. అది వాళ్ళకి ఈ వర్గాలకు ఉన్న అడ్వాంటేజ్. ఆల్రైట్. అండ్ కమింగ్ టు డిస్టెన్స్ ఎడ్యుకేషన్కి వచ్చేసి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేసినా పర్లేదు ఈఎస్ఐ పోస్ట్కి, కానీ ఆ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేస్తున్నటువంటి ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో అది ఈ మూడింటిలో ఏదో ఒక ఆర్గనైజేషన్తో, ఏదో ఒక కౌన్సిల్తో అప్రూవ్ అయి ఉండాలి, అంటే రికగ్నైజ్ అయి ఉండాలి. అది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కావచ్చు, ఏఐసిటిఈ అంటే ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కావచ్చు, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ కావచ్చు. ఈ మూడింటిలో ఏదో ఒక దాంతో అప్రూవ్ అయ్యి అయితే ఉండాలి. సో ఓన్లీ దెన్ ద క్యాండిడేట్స్ విల్ బి ఎలిజిబుల్. ఆల్రైట్. నా మెడికల్ స్టాండర్డ్స్ చూద్దాం. ఇదైతే పక్కా చాలా ఇంపార్టెంట్ అండి. మెడికల్ స్టాండర్డ్స్ ఫస్ట్ మీరు చూసుకొని మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మధ్యలో ఎక్కడో సెలెక్షన్ ప్రాసెస్లో ఉన్న తర్వాత, ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత మీరు కనుక మెడికల్ ఫీల్డ్ లేరు అని అంటే యూ కాంట్ డైజెస్ట్ ఇట్. సో ఫస్ట్ మేక్ ష్యూర్ యువర్ medical standards are enough. Alright, your medical standards are as per the requirements. Your medical standards are as per the requirement. So distance vision which is 6/6 undali, left eye and right eye. Linear vision which is 0/5 Snellen.
ఈచ్ ఐ మస్ట్ హ్యావ్ అ ఫుల్ ఫీల్డ్ ఆఫ్ విజన్, కంప్లీట్ మంచి విజన్ ఉండాలి, కలర్ బ్లైండ్నెస్ ఉండకూడదు, స్క్వింట్ అంటే మెల్లకన్ను ఉండకూడదు, ఎనీ మార్బిడ్ కండిషన్. అంటే మార్బిడ్ కండిషన్ అంటే ఏంటంటే ఏదైనా డిసీజ్ వచ్చిందనుకోండి, దాంతో మన ఆర్గన్స్ అనేవి చెడిపోవడం జరుగుతూ ఉంటాయి. సో దానివల్ల ఐస్ ఏమైనా డ్యామేజ్ అవుతున్నాయా, సో ఇలాంటి కండిషన్స్ అన్నీ లేకుండా ఉండాలి. అండ్ గుడ్ సౌండ్ హెల్త్ ఉండాలి, మంచి హెల్త్ ఉండాలి, మంచి బాడీ ఫిట్గా ఉండాలి అంటున్నాడు. అండ్ ఇన్ఫర్మిటీ ఉండకూడదు, బాడీలో డిఫెక్ట్స్ ఉండద్దు, మెయిన్గా ఇవి ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కావద్దు, ఈ డిఫెక్ట్స్ ఏవి ఉండకూడదు. నాకింగ్ నీస్, పిజన్ చెస్ట్, ఫ్లాట్ ఫుట్, వెరికోస్ వెయిన్స్, హ్యామటోస్, ఫ్రాక్చర్డ్ లిమ్స్, డికేడ్ టీత్ అంటే ఈ పళ్ళు పుచ్చిపోవడం అట్లాంటిది కూడా జరగకూడదు. స్టామరింగ్ అంటే నత్తి కూడా ఉండకూడదు. అండ్ వచ్చేసి హార్డ్ ఆఫ్ హియరింగ్ ఉండకూడదు, అబ్నార్మల్ సైకలాజికల్ బిహేవియర్ కూడా ఉండకూడదు. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. అండ్ మీకు రికమెండేషన్ ఏంటంటే ఫస్ట్ మీరు ఈ ప్రొసీజర్లోకి వెళ్ళడానికన్నా ముందే, ఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికన్నా ముందే ఫస్ట్ మీరు ఈ మెడికల్ స్టాండర్డ్స్లో ఫిట్గా ఉన్నారా లేదా క్రాస్ చెక్ చేసుకోండి. ఎవరిని సివిల్ సర్జన్ని ఆశ్రయించి మీరు అసలు ఇవి పర్ఫెక్ట్గా ఉన్నారా లేదా అనేది క్రాస్ చెక్ చేసుకోండి. ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. ఆల్రైట్, నెక్స్ట్ సెలెక్షన్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు ప్రిలిమినరీ టెస్ట్ అనేది ఫస్ట్ ఇనిషియల్గా ఉంటుంది. ప్రిలిమినరీ టెస్ట్ వచ్చేసి అది మనకి 200 మార్క్స్ ఉంటుంది. 100 మార్క్స్ వచ్చేసి అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కలిపి 100 మార్క్స్ ఉంటుంది. అండ్ ఇది జనరల్ స్టడీస్ వచ్చేసి 100 క్వశ్చన్స్. సో ఓవరాల్గా 100+100 200 మార్క్స్ ఉంటుంది. అండ్ దీంట్లో నెగిటివ్ మార్కింగ్ ఉండదు, ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. అండ్ ఈ క్వాలిఫై కూడా మార్క్స్ అనేవి వేరు వర్గాలకు వేరు మార్క్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ మనకి ఓవరాల్గా అంటే అదర్ క్యాస్ట్స్ చూసుకుంటే మాత్రం 40% ఉంది. 40% క్వాలిఫై అవ్వాలంటే, అంటే 40% ఆఫ్ 200 ఎంత 80 మార్క్స్ అనేది రావాలి క్వాలిఫై అవ్వాలంటే. ఓసీకి 35% ఉంది, అంటే 70 మార్క్స్ రావాలి. బీసీకి చూస్తే 30% ఉంది, అంటే 60 మార్క్స్ వస్తే చాలు, వాళ్ళు క్వాలిఫై అవుతారు. సో 40% రావాలి ఓసీకి. 40% మార్క్స్ అంటే ఏంటి, 80 మార్క్స్ వస్తే వాళ్ళు క్వాలిఫై అయినట్టు. బీసీకి చూస్తే 35 మార్క్స్, 35% అంటే ఏంటి, 70 మార్క్స్ వస్తే వాళ్ళు క్వాలిఫై అయినట్టు. అలాగే ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, ఈ 3 కేటగిరీస్ చెందిన వాళ్ళు 30% వస్తే చాలు. 30% అంటే ఎంత, 60 మార్క్స్ వస్తే చాలు, వాళ్ళు క్వాలిఫై అవుతారు. ఆల్రైట్, సో ఇది కూడా ఇంపార్టెంట్. అండ్ మీకు తెలుసు ఇది విత్ బబ్లింగ్ ఉంటుంది, జస్ట్ మీరు మల్టిపుల్ చాయిస్ ఉంటుంది ఈ క్వశ్చన్ అంతా కూడా, ఈ ఫార్మాట్ అంతా కూడా. సో మీరు ఒకవేళ కనుక మీరు ప్రిలిమ్స్ కనుక క్వాలిఫై అయితే మీకు ఇంటిమేషన్ లెటర్ వస్తుంది. లైక్ నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఎక్కడ జరుగుతుంది, వెన్యూ ఏంటి, అండ్ టైం ఏంటి, డేట్ ఏంటి అన్న దాని గురించి మీరు ఈ పోర్టల్లోకి లాగిన్ అయిపోయి మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఇంటిమేషన్ లెటర్ ద్వారా మీకు ఇది ఇంటిమేట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ చూద్దాం. సో ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అంటే మన యొక్క బాడీ, మన యొక్క మెజర్మెంట్స్ అనేవి ఆ రేంజ్లో, రిక్వైర్డ్ రేంజ్లో ఉన్నాయా లేదా అని చెక్ చేయడం. సో ఈ పోస్ట్లో కనుక చూసుకుంటే 11 to 15 అండ్ 17 మెయిన్ కనుక చూస్తుంటే ఒకసారి చూద్దాం. 11 to 15 అండ్ 17. సో 11 to 15 ఇవన్నీ వస్తాయండి. సివిల్, ఏఆర్, ఎస్ఏఆర్, సిపిఎల్, టిఎస్ఎస్పి అండ్ 17 వచ్చేసి స్టేషన్ ఫైర్ ఆఫీసర్. సో వీటన్నింటికి కూడా హైట్ అనేది ఖచ్చితంగా మినిమం వచ్చేసి 167.6 సెంటీమీటర్స్ ఉండాలి. అండ్ చెస్ట్ వచ్చేసి 86.3 సెంటీమీటర్స్ రౌండ్ ఉండాలి. ఎప్పుడు ఫుల్ ఇన్హేలేషన్ చేసినప్పుడు ఇది 86.3 సెంటీమీటర్స్ మినిమం ఉండాలి. అండ్ మీరు ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. ఇన్హేల్ చేయడానికన్నా ముందు నుంచి ఇన్హేల్ చేసిన తర్వాత మీకు ఎక్స్పాన్షన్ అనేది 5 సెంటీమీటర్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 81 సెంటీమీటర్స్ ఉందనుకోండి ఇన్హేల్ చేయడానికన్నా ముందు, అంటే గాలి పీల్చుకోవడానికన్నా ముందు. నేను గాలి పీల్చుకున్న తర్వాత 5 సెంటీమీటర్లు పెరిగింది అనుకోండి, ఎంత అవుతుంది, 86 మాత్రమే అవుతుంది. అయినా కానీ నేను ఎలిజిబుల్ కాదు. 5 సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్ ఉన్నా కానీ నేను ఎలిజిబుల్ కాదు, ఎందుకంటే నేను దీన్ని క్రాస్ చేయలేకపోతున్నాను, దీన్ని అచీవ్ చేయలేకపోతున్నాను. సో మినిమం కనుక మనకి 86.3 సెంటీమీటర్స్ ఫుల్ ఎక్స్పాన్షన్ చేసినప్పుడు ఆ రౌండ్ ఆఫ్ ద చెస్ట్ అంతా ఉండాలి, 86.3 ఉండాలి. సో ఈ సంబంధిత పోస్టులకు అవి. నెక్స్ట్ ఫర్ ద పోస్ట్ కోడ్స్ 11 and 12. 11 and 12 ఇది విమెన్కి సంబంధించిందండి. సివిల్ అండ్ ఏఆర్ వీళ్ళ యొక్క హైట్ అనేది మస్ట్ నాట్ బి లెస్ దెన్ 152.5 సెంటీమీటర్స్. ఈ హైట్ కన్నా తక్కువ ఉండకూడదు. ఆల్రైట్, దీనికన్నా ఎక్కువ ఉండొచ్చు, ఇంత ఉండొచ్చు, బట్ దీనికన్నా తక్కువ అయితే ఉండకూడదు. పోస్ట్ నెంబర్ 18 చూసుకుంటే 18 ఏంటంటే ఇది మనకి డిప్యూటీ జైలర్ వస్తుంది. డిప్యూటీ జైలర్ అంటే ఇది 168 సెంటీమీటర్స్ కన్నా
తక్కువ ఉండకూడదు. 168 సెంటీమీటర్స్ ఉండొచ్చు, దానికన్నా ఎక్కువ ఉండొచ్చు హైట్. అండ్ కమింగ్ టు చెస్ట్, ఇది చూడండి మిగిలిన వాటితో పోలిస్తే ఇది ఎక్కువ ఉంటుంది. ఇక్కడ 167.6 ఈయన చూడండి డిప్యూటీ జైలర్కి 168 సెంటీమీటర్స్ ఉంది. అండ్ చెస్ట్ వచ్చేసి మినిమం 87 సెంటీమీటర్స్ ఉండాలి, 87 లేదా అంతకన్నా ఎక్కువ. అండ్ మ్యాక్సిమం ఎక్స్పాన్షన్ వచ్చేసి 5 సెంటీమీటర్స్, మినిమం ఎక్స్పాన్షన్ వచ్చేసి 5 సెంటీమీటర్స్ ఉండాలి. అంటే 82 ఉందనుకోండి ప్రజెంట్ నాది, నేను శ్వాస తీసుకున్నప్పుడు అది మినిమం 5 అయిపోయి అంటే 87, ఐ విల్ బి ఎలిజిబుల్. 87 వస్తే నేను ఎలిజిబుల్. అలా కాదు నాది 80 ఉంది, 80 తర్వాత నేను ఇన్హేల్ చేసినప్పుడు 6 సెంటీమీటర్స్ పెరిగింది, చెస్ట్ అనేది 6 సెంటీమీటర్స్ పెరిగింది. అప్పుడు ఏమవుతుంది, 80 + 6 86 అవుతుంది. సో అప్పుడు నేను ఎలిజిబుల్ కాదు, ఎందుకంటే దీన్ని నేను రీచ్ అవ్వట్లేదు, మినిమం 87 సెంటీమీటర్స్ని రీచ్ అవ్వట్లేదు కాబట్టి నేను ఎలిజిబుల్ కాదు. సో యూ మేక్ ష్యూర్. సో ఇది మీకు ఖచ్చితంగా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ మీరు ప్రాక్టీస్ చేయడం, ఎక్సర్సైజ్ చేయడం, పుషప్స్ చేయడం, సమ్ ఎక్సర్సైజ్ అలా చేయడం వల్ల మీకు డెఫినెట్గా దీని అయితే మీరు గెయిన్ చేసుకోవచ్చు. సో ఇప్పటి నుంచే మీరు ఇది ప్రాక్టీస్ చేయడం, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం, సో పర్ఫెక్ట్ వార్మప్ చేయడం, ఎక్సర్సైజ్ చేయడం అయితే అలవాటు చేసుకొని ఇది మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఆబ్వియస్గా. అండ్ పోస్ట్ నెంబర్ 19 వచ్చేసి ఇది అసిస్టెంట్ మ్యాట్రన్కి సంబంధించిన పోస్ట్ అండి. అసిస్టెంట్ మ్యాట్రన్ అంటే కేవలం ఇది దీనికి విమెన్కి సంబంధించిన పోస్టే. దీంట్లో హైట్ మాత్రమే పారామీటర్. హైట్ వచ్చేసి 153 సెంటీమీటర్స్ కన్నా తక్కువ ఉండకూడదు, 153 సెంటీమీటర్స్ ఉండొచ్చు, అంతకన్నా ఎక్కువ ఉండవచ్చు. నెక్స్ట్ చూద్దాము ఫర్ ద పోస్ట్ నెంబర్స్ 11 to 15 and 17 మనం ఆల్రెడీ చూసాము. సో ఈ పోస్టులకి ఎవరైతే షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఉంటారో, అబోరిజినల్ ట్రైబ్స్ ఉంటారో ఈ ప్రాంతాల నుంచి, లైక్ మహబూబ్ నగర్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం డిస్ట్రిక్ట్స్ నుంచి ఎవరైతే ఉంటారో వాళ్ళకి రిక్వైర్మెంట్స్ వేరే ఉన్నాయి. అంటే వాళ్ళకి కొంచెం సడలింపు ఉంది, ఎందుకంటే ఆ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు యాక్చువల్గా ఎలా ఉంటారంటే కొంచెం షార్ట్గా ఉంటారు, వాళ్ళ మెజర్మెంట్స్ అనేవి కొంచెం తక్కువగా ఉంటాయి మిగిలిన ఏరియాస్ నుంచి వచ్చిన వాళ్ళతో పోలిస్తే. సో అందుకని చెప్పేసి వాళ్ళకి కొంచెం సడలింపు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. హైట్ కనుక చూస్తే వాళ్ళకి మస్ట్ నాట్ బి లెస్ దెన్ 160 సెంటీమీటర్స్. సో ఆ ప్లేసెస్ నుంచి వచ్చిన వాళ్ళకి కొంచెం సడలింపు అనేది ఉంటుంది. హైట్ అనేది మస్ట్ నాట్ బి లెస్ దెన్ 160 సెంటీమీటర్స్. హైట్ అనేది 160 సెంటీమీటర్స్ కన్నా తక్కువ ఉండకూడదు. చెస్ట్ అనేది 80 సెంటీమీటర్స్ కన్నా తక్కువ ఉండకూడదు, 80 ఉండొచ్చు, అంతకన్నా ఎక్కువ ఉండొచ్చు. అండ్ వీళ్ళకి మినిమం ఎక్స్పాన్షన్ వచ్చేసి ఓన్లీ 3 సెంటీమీటర్స్ ఇచ్చారు, మిగిలిన వాళ్ళకి 5 సెంటీమీటర్స్ ఇచ్చారు మినిమం ఎక్స్పాన్షన్ వచ్చేసి. అండ్ ఈ పోస్టులకి సంబంధించి 11 and 12 అంటే సివిల్ అండ్ ఏఆర్ విమెన్కి సంబంధించి హైట్ వచ్చేసి అంటే ఈ కేటగిరీలకు చెందిన విమెన్కి 150 సెంటీమీటర్స్ కన్నా తక్కువ ఉండకూడదు, 150 ఉండొచ్చు, అంతకన్నా ఎక్కువ ఉండవచ్చు. పోస్ట్ నెంబర్ 18 కనుక చూసుకుంటే, పోస్ట్ నెంబర్ 18 అంటే డిప్యూటీ జైలర్, అంటే ఈ కేటగిరీలకు సంబంధించిన డిప్యూటీ జైలర్ పోస్ట్కి హైట్ వచ్చేసి మినిమం 164 సెంటీమీటర్స్ ఉండాలి, అంతకన్నా తక్కువ ఉండకూడదు, అంత ఉండొచ్చు, అంతకన్నా ఎక్కువ ఉండొచ్చు. అండ్ చెస్ట్ వచ్చేసి మస్ట్ నాట్ బి లెస్ దెన్ 83 సెంటీమీటర్స్, అంటే ఎక్స్పాండ్ చేసినప్పుడు, ఇన్హేల్ చేసినప్పుడు 83 సెంటీమీటర్స్ కన్నా తక్కువ ఉండకూడదు. మినిమం ఎక్స్పాన్షన్ వచ్చేసి 5 సెంటీమీటర్స్. ఆల్రైట్. సో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో భాగంగా సో దీంట్లో 5 ఈవెంట్స్ ఉంటాయండి. సో ఈ పోస్ట్ కోడ్స్కి 11, 17 and 18, సో సివిల్, ఎస్ఎఫ్ఓ అంటే స్టేషన్ ఫైర్ ఆఫీసర్, అండ్ 18 అంటే డిప్యూటీ జైలర్, ఈ 3 పోస్టులకు సంబంధించి ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే జస్ట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ అండి. సో ఈ 5 వాటిలలో వాళ్ళు 3 మాత్రం క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఆ 3 ఈవెంట్స్లో 800 మీటర్స్ రన్ అనేది మస్ట్, ఇది పక్కా క్లియర్ చేయాలి. 5లో వాళ్ళు 3 చేస్తే సరిపోతుంటుంది, ఆ 3 క్లియర్ చేసే దాంట్లో భాగంగా 800 మీటర్స్ రన్ పక్కా వాళ్ళు క్లియర్ చేయాలి. సో ఇది ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఈ పోస్ట్లకి ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. ఆల్రైట్. సో ఇట్లా టైం టార్గెట్స్ ఇచ్చారు. ఎక్స్ సర్వీస్ మెన్కి ఇక్కడ రిలాక్సేషన్ ఉంది, యూ కెన్ సీ. సో 100 మీటర్స్ రన్ ఫర్ ఇన్స్టెన్స్ ఇఫ్ యూ సీ 15 సెకండ్స్లో వీళ్ళు ఛేదించాల్సి ఉంటుంది జనరల్ కేటగిరీస్ చెందిన వాళ్ళు. ఇక్కడ ఎక్స్ సర్వీస్ మెన్ కనుక చూసుకుంటే 16.5 సెకండ్స్లో వాళ్ళు చేయాల్సి ఉంటుంది. వీళ్ళకి కొంచెం ఇక్కడ సడలింపు ఉంది, యూ కెన్ సీ. సో అలాగే మిగిలిన ఈవెంట్స్ కూడా మీరు చూడొచ్చు. రైట్. సో 11 and 19 పోస్ట్స్ ఎస్పెషల్లీ ఇవి విమెన్ కేటగిరీలో చూసుకుంటే 11 అంటే సివిల్, 19 అంటే మ్యాట్రన్, అసిస్టెంట్ మ్యాట్రన్, ఓన్లీ అది విమెన్కి సంబంధించిన పోస్ట్. సో దాంట్లో ఈ 2 పోస్టులకు సంబంధించి ఆ విమెన్కి వాళ్ళు ఏ ఈవెంట్స్ కవర్ చేయాలి అంటే ఈ 3లో ఎనీ 2, ఈ 3 ఈవెంట్లలో
ఏవైనా 2 క్వాలిఫై అయినా సరిపోతుంది. కానీ ఆ రెండింటిలో పక్క 100 మీటర్స్ రన్ అనేది వాళ్ళకి క్వాలిఫై కావాల్సి ఉంటుంది. అది మస్ట్. అండ్ ఈ పోస్టులకు సంబంధించి 12 అంటే ఏఆర్ అండ్ 15 అంటే 12 to 15 అంటున్నాడు. అంటే ఏఆర్, ఎస్ఏఆర్, సిపిఎల్, టీఎస్ఎస్పి కేటగిరీస్కి సంబంధించి మెన్కి ఎవరైతే ఉంటారో వాళ్ళు 5 out of 5 రౌండ్స్ క్లియర్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళకి ఇది ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. కోర్స్ ఫైనల్ రిటన్ టెస్ట్లో వాళ్ళు ఏదైతే రాస్తారో వాళ్ళకు వచ్చిన మార్క్స్ని జస్ట్ హాఫ్గానే పరిగణిస్తారు. వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ 300 మార్క్స్ వచ్చాయనుకోండి, దాన్ని హాఫ్ చేస్తారు, 150 మార్క్సే తీసుకుంటారు. బట్ దీన్ని హాఫ్ చేయరు. సో ఇది ఒక్కొక్క దానికి 25 మార్క్స్ ఉంటాయి. వీళ్ళకి ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ కాదు ఈ క్యాండిడేట్స్కి. సో 25 ఒక్కొక్క దానికి ఈవెంట్కి 25 అంటే 25 into 5 125 మార్క్స్కి ఉంటుంది. సో ఈ 125 మార్క్స్కి వీళ్ళు అన్నీ క్వాలిఫై అయిపోయి, ఫర్ ఇన్స్టెన్స్ ఒక క్యాండిడేట్కి 100 మార్క్స్ వచ్చాయనుకోండి, 100 పాయింట్స్ వచ్చాయనుకోండి, సో వాడికి 100 మార్క్స్గా కన్సిడర్ చేస్తారు. సో రిటన్ టెస్ట్ ఏదైతే ఉంటుందో అది హాఫ్ అవుతుంది. ఇది ఎంతైతే ఉంటుందో అది దాంట్లో తగ్గింపు ఏమి ఉండదు. సో 100 వస్తే 100 అనమాట. సో ఇలా ఈ రకమైన ఈ పోస్టులకి వాళ్ళకి ఫెచ్ అవుతుంది, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో ఎవరైతే ఈ కేటగిరీస్లో జాబ్ కొట్టాలనుకుంటున్నారో, లైక్ ఏఆర్ కానీ లేదా ఎస్ఐలో ఏ పోస్ట్ అయినా పర్లేదు వాళ్ళు కొడదాం అనుకుంటున్నారో, వాళ్ళు ఈ ఈవెంట్స్ కనుక పర్ఫెక్ట్గా వాళ్ళు క్లియర్ చేయగలిగితే సో ఫైనల్ ఎగ్జామ్లో వాళ్ళు కొంచెం తక్కువ మార్క్స్ వచ్చినా ప్రాబ్లం ఏం లేదు. సో దే కెన్ ఈజీలీ గెట్ త్రూ అనమాట. ఎవరు, మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఏఆర్ కానీ ఎస్ఏఆర్ సిపిఎల్ కేటగిరీ కానీ లేదా టీఎస్ఎస్పి కేటగిరీ కానీ, స్పెషల్ పోలీస్ కేటగిరీ కానీ, సో వీళ్ళు ఈ 5 out of 5 క్లియర్ చేస్తే, ఈవెంట్స్ కనుక పర్ఫెక్ట్గా చేస్తే వాళ్ళు ఎగ్జామ్లో అంటే ఫైనల్ ఎగ్జామ్లో పేపర్ 3 అండ్ పేపర్ 4లో కొంచెం తక్కువ పర్ఫామ్ చేసినా, తక్కువ మార్క్స్ వచ్చినా కానీ ప్రాబ్లం ఏమి లేదు. సో ఇది ఇంపార్టెంట్ థింగ్ దట్ యూ నీడ్ టు కన్సిడర్. నౌ పోస్ట్ కోడ్ నెంబర్ 12 అంటే ఏఆర్ కేటగిరీకి సంబంధించి ఉమెన్ కనుక చూస్తే వాళ్ళు ఇక్కడ కూడా వాళ్ళకి కూడా 125 మార్క్స్ ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఏఆర్ కేటగిరీలో విమెన్కి 10% రిజర్వేషన్ ఉంది కదా. సో ఏఆర్ రావాలంటే వాళ్ళు ఫిట్గా ఉండాలి ఆబ్వియస్గా. సో ఇక్కడ వాళ్ళకి కూడా ఈ 3 ఈవెంట్స్ని అగ్రిగేట్ 125 మార్క్స్కి పెడుతున్నారనమాట. సో ఇలా ఉంది బ్రేకప్. 100 మీటర్ రన్కి 45, లాంగ్ జంప్కి 40, షార్ట్ పుట్కి 40. సో ఈ 125 మార్క్స్ అనేది నార్మలైజ్ చేస్తారు. సో వాళ్ళ ప్రాసెస్ని బట్టి, ఈ టీఎస్ఎల్పిఆర్బి ప్రాసెస్ని బట్టి, వాళ్ళ ప్రొసీజర్ని బట్టి వాళ్ళు నార్మలైజ్ చేయడం అయితే జరుగుతుంది. రైట్. సో ఒకసారి ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ కనుక చూస్తే, సో దాంట్లో బేసిక్గా 4 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1, పేపర్ 2 ఇంగ్లీష్. పేపర్ 1 అనేది ఇంగ్లీష్. సో 200 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ పోస్టులకి ఇది 100 మార్క్స్, ఈ పోస్టులకి ఇది 100 మార్క్స్. ఆల్రైట్. పేపర్ 2 వచ్చేసి తెలుగు కానీ ఉర్దూ కానీ ఉంటుంది. దీంట్లో 200 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ ఈ పోస్టులకు వచ్చేసి ఇది 100 మార్క్స్, ఈ పోస్టులకు వచ్చేసి కూడా ఇది 100 మార్క్స్. సో పేపర్ 1 అండ్ పేపర్ 2లో మనకి వేరియేషన్ ఏం లేదు. ఆల్రైట్. అండ్ పేపర్ 3 కనుక చూస్తే ఇది అరిథమెటిక్ అండ్ రీజనింగ్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి 200 క్వశ్చన్స్. జనరల్ స్టడీస్ ఇట్ సెల్ఫ్ 4th పేపర్ జనరల్ స్టడీస్ ఉంటుంది, అది 200 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మార్క్స్ అనేది డిఫరెన్స్ ఉంది. ఇక్కడ మీరు కనెక్ట్ అవుతారు, నేను ఇంతకుముందు చెప్పిన దానితో కనెక్ట్ అవుతారు. సో ఈ పోస్టులకి 11, 17 అంటే సివిల్ కానీ, ఎస్ఎఫ్ఓ కానీ, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ కానీ, ఇక్కడ డిప్యూటీ జైలర్ కానీ, అసిస్టెంట్ మ్యాట్రన్ పోస్టులకు కానీ 200 క్వశ్చన్స్కి 200 మార్క్స్. అంటే ఇక్కడ వీళ్ళకి ఎక్కువ వెయిటేజ్ ఉంది చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే 200 క్వశ్చన్స్లో వారు ఎంత స్కోర్ చేస్తారో వాళ్ళకి అంత ఇంపార్టెంట్ ఇక్కడ. ఇది చూడండి, వీళ్ళకి వచ్చేసరికి ఇది 100 మార్క్స్ కానీ అయిపోతుంది. అంటే 200 క్వశ్చన్స్ని కూడా వాళ్ళు 200 మార్క్స్ని కూడా ఇక్కడ వాళ్ళకి అది 100 మార్క్స్ కానీ కుదించబడుతుంది. కాబట్టి వాళ్ళకి ఇక్కడ మోర్ అడ్వాంటేజ్ ఉంది. వాళ్ళు ఈవెంట్స్లో ఎక్కువ బెటర్ పర్ఫామ్ చేస్తే అవి అక్కడ సడలింపు, అక్కడ తగ్గింపు ఉండదు. కాబట్టి ఆ మార్క్స్ వీటికి యాడ్ అయిపోయి వాళ్ళు ఎక్సెల్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని ఈ పర్టికులర్ పోస్టులు ఈవెంట్స్లో పర్ఫెక్ట్గా పర్ఫామ్ చేయాలి, బెటర్గా పర్ఫామ్ చేయాలి అంటున్నాను. సో సేమ్ ఇస్ ద కేస్ విత్ జనరల్ స్టడీస్. ఆల్రైట్. ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్. ఇంకా కొంచెం డీటెయిల్గా చూద్దాము. పేపర్ 1 అండ్ పేపర్ 2కి సంబంధించినంత వరకు అవి రెండు క్వాలిఫైడ్ ఇన్ నేచర్. అవి క్వాలిఫై చేస్తే సరిపోతుంది. ఫస్ట్ పేపర్ ఏంటి? ఇంగ్లీష్. అండ్ సెకండ్ పేపర్ వచ్చేసి తెలుగు లేదా ఉర్దూ. సో తెలుగు కానీ ఉర్దూ కానీ అది మన ప్రిఫరెన్స్, మనం ఇచ్చేదాన్ని బట్టి. అంటే ఎప్పుడైతే రిక్వైర్మెంట్ ఉంటుందో మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫామ్ ఫిల్ చేసేటప్పుడు. అకార్డింగ్లీ వీ కెన్ మూవ్ ఆన్. సో పేపర్ 1 అండ్ పేపర్ 2 వచ్చేసి జస్ట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. ఆల్రైట్. సో వాళ్ళకి ఇక్కడ రిజర్వేషన్ కూడా ఇచ్చారు. అంటే ఎవరెవరికి ఎంత రావాలి అన్నదాన్ని బట్టి. సో ఓసీకి చూసుకుంటే 40% వస్తే సరిపోతుంది. అండ్ బీసీకి చూసుకుంటే ఈ రెండింటిలో 35%, ఈచ్ పేపర్లో 35% వస్తే సరిపోతుంది. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్కి 30% వస్తే సరిపోతుంది. అండ్ పేపర్
1 అండ్ పేపర్ 2లో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ నెగిటివ్ మార్కింగ్ ఏంటి అంటే 1/4 ఆఫ్ ఆ క్వశ్చన్కి ఎంతైతే మార్క్స్ ఉంటాయో దాంట్లో 1/4 అనేది నెగిటివ్ మార్కింగ్. ఆల్రైట్, అంటే 25% అనేది నెగిటివ్ మార్కింగ్. అండ్ పేపర్ 3 పేపర్ 4లో నెగిటివ్ మార్కింగ్ ఉండదు. పేపర్ 3 అండ్ పేపర్ 4 నెగిటివ్ మార్కింగ్ ఉండదు. అండ్ పేపర్ 3 అండ్ పేపర్ 4 అనేది క్వాలిఫైడ్ ఇన్ నేచర్ కాదు, ఖచ్చితంగా దాంట్లో మెరిట్ రావాలి. దాన్ని బట్టే మన ఫైనల్ పర్ఫార్మెన్స్ అనేది డిపెండ్ అయి ఉంటుంది, ఫైనల్ మెరిట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఎస్పెషల్లీ ద క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఎస్ఐ కానీ, ఎస్ఎఫ్ఓ కానీ, డిప్యూటీ జైలర్ కానీ ఈ పోస్టులకు సంబంధించి ఖచ్చితంగా వాళ్ళు మెరిట్ తెచ్చుకోవాలి రిటన్ టెస్ట్లో. వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్. ఆల్రైట్, ఇంకా మిగిలినవన్నీ కూడా సింపుల్ ఇన్స్ట్రక్షన్స్ లైక్ బ్లూ బాల్ పాయింట్ పెన్ మాత్రమే యూజ్ చేయాలి. అండ్ ఇది ఆబ్జెక్టివ్ నేచర్ ఉంటుంది ఇవన్నీ కూడా. సో ఐ హోప్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ సింప్లర్ అండ్ ఈజీలీ అండర్స్టూడ్. సో ఇక్కడ చూడండి, ఇది గ్రేడేషన్ టేబుల్ అండి. లైక్ ఇప్పుడు మన ఈవెంట్స్ ఉన్నాయి కదా, 5 ఈవెంట్స్, ఒక్కో ఈవెంట్కి 25 పాయింట్స్ ఉంటాయి. 25 × 5 125. సో ఇది ఎవరికి హెల్ప్ అవుతుంది, ఇదంతా మెయిన్కి సంబంధించిందండి. ఈ గ్రేడేషన్ టేబుల్ వచ్చేసి మెయిన్కి సంబంధించింది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫస్ట్ రో చూస్తాను. 100 మీటర్స్ రన్ చూసుకుంటే 10.5 లేదా అంతకన్నా తక్కువ సెకండ్స్లో కనుక వాళ్ళు అచీవ్ చేయగలిగితే 100 మీటర్స్ని వాళ్ళకి 25 పాయింట్స్ యాడ్ అవుతాయి. లాంగ్ జంప్ కనుక చూసుకుంటే 5.81 మీటర్స్ కానీ లేదా అంతకన్నా ఎక్కువ కానీ వాళ్ళు ఎగరగలిగితే, దూకగలిగితే వాళ్ళకి 25 పాయింట్స్ వస్తాయి. అలాగే షార్ట్ పుట్ ఇక్కడ 9.61 ఆర్ అబోవ్ వాళ్ళు కనుక షార్ట్ పుట్ త్రో చేయగలిగితే వాళ్ళకి 25 పాయింట్స్ వస్తాయి. హైలీ అదే, ఇది చాలా కష్టం ఇది 25 పాయింట్స్ తెచ్చుకోవడం. సో హై జంప్ వచ్చేసి 1.71 అండ్ అబోవ్. అండ్ 800 మీటర్స్ రన్ వచ్చేసి 120 అండ్ లెస్, అంటే 120 సెకండ్స్ కానీ అంతకన్నా తక్కువ కానీ 800 మీటర్స్ కొడితే వాళ్ళకి 25 పాయింట్స్ అనేవి అవార్డ్ చేయడం జరుగుతుంది. సో అలాగే ఈ రేంజెస్ అన్నీ ఇచ్చాడు, వాళ్ళకి పాయింట్స్ కూడా ఇచ్చాడు. జస్ట్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ఇట్. ఇక్కడ స్టార్ ఏవైతే ఉన్నాయో అది ఎవరికి అప్లికేబుల్, ఎక్స్ సర్వీస్ మెన్కి అప్లికేబుల్. ఇది విమెన్కి సంబంధించింది. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఏఆర్ కేటగిరీలో 10% విమెన్కి రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి సో వాళ్ళు ఈ 3 ఈవెంట్స్ ఖచ్చితంగా మెరిట్లో తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాల్సి అయితే ఉంటుంది. సో 100 మీటర్స్ రన్ చూసుకుంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 15 సెకండ్స్ లేదా అంతకన్నా తక్కువ కనుక టైంలో వాళ్ళు 100 మీటర్స్ని వాళ్ళు ఛేదించగలిగితే 100 పాయింట్స్ వాళ్ళకి వస్తాయి. ఆల్రైట్, సో లాంగ్ జంప్ వచ్చేసి 2.78 అండ్ అబోవ్ కనుక వస్తే వాళ్ళకి 100 పాయింట్స్ వస్తాయి. షార్ట్ పుట్ అనేది 4.21 అండ్ అబోవ్ వస్తే వాళ్ళకి 100 పాయింట్స్ వస్తాయి. సో ఇలా రేంజ్ అండ్ కరెస్పాండింగ్ పాయింట్స్ అనేది ఇక్కడ స్పెసిఫై చేయడం జరిగింది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ TSSI. సో ఈ ఇన్పుట్స్ అనేవి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతాయి అని నేను అనుకుంటున్నాను. సో ఇలాంటి అప్డేట్స్ ఇంకా మీరు రావాలి అని అంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ, సజెషన్స్ ఉన్నా కానీ, సూచనలు ఏమైనా, ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా ఉన్నా కానీ మీరు వాటిని కామెంట్స్ రూపంలో నిస్సందేహంగా వ్యక్తపరచవచ్చు. సో Happy New Year and also happy notification year. Thank you guys. Have a nice day. Bye.